హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు? మస్తున్నారులే. ఈ మాట వినక చాలా 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 డేస్ అయిపోయింది. నాకైతే చాలా మంత్స్ అయిపోయింది. అండ్ ఎందుకు ఇంత దూరంగా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ కొన్ని మూమెంట్స్ అలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. సో లెట్స్ సెటిల్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ గెట్ బ్యాక్ అనుకున్నాను, కానీ బ్యాక్ వచ్చే వరకు చాలా డేస్ అయిపోయింది. బై ద వే, ఈ వీడియో చాలా మంత్స్ బ్యాక్ కాబట్టి వీడియో ఎడిట్ చేయాలా వద్దా అని అనుకుంటుండే. బట్ ఎనీవేస్ ఐ షుడ్ కీప్ మై మెమరీస్ బ్యాక్ కాబట్టి ఇక ఎడిట్ చేద్దాము. సో తప్పేముంది దాంట్లో అని చెప్పేసి మళ్ళీ ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఎడిటింగ్ దిస్. అండ్ ఇప్పుడున్న ఫోన్ అయితే షెడ్కి వెళ్ళిపోయింది, ఇంకో ఫోన్ కొనాలి. సో అప్పటిదాకా ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడమే మన పని. ట్రిప్కి వెళ్ళే ముందే అనుకున్నాను, ట్రిప్ తర్వాత లైఫ్ మామూలుగా ఉండదు, దబ్బిడి దిబ్బడే అని. సో అదేంటో ఏమైనా వెదర్లో చేంజెస్ వస్తే పక్షులు చాలా స్పీడ్గా గ్రహిస్తాయి అని అన్నారు కదా. సో అలా నా లైఫ్లో చేంజెస్ వస్తాయని నాకు ఎందుకు అనిపించింది. ఇంకా అలాంటి చేంజెస్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి కాస్త రిఫ్రెష్మెంట్కి అయితే వెళ్ళాలనిపించింది, టైం ఇవ్వాలనిపించింది. సో ఇక ఆలోచించకుండా నేనైతే వెళ్ళిపోయా. బై ద వే, మీరు నా డే 1 వీడియో ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ డూ చెక్ ఇట్ అవుట్. అది చాలా ఇంట్రెస్ట్తో ఎడిట్ చేశాను, చాలా బాగా కూడా వచ్చింది. ఇక అన్ని విషయాలు పక్కన పెడితే ఇది వచ్చేసి డే 2 అనమాట. అంటే ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేశాక కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నేను స్టే చేసిన రూమ్ అయితే ఇది కొంచెం స్పేషియస్ గానే ఉంది. ఇదంతా కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ అనమాట. అక్కడ మన హైదరాబాద్ లాగా ఫ్లోర్స్ ఇల్లులు అయితే ఏం లేవు. మహా అయితే ఒక స్టోర్ అంటే లైక్ ఒక స్టేర్ బిల్డింగ్ అయితే ఉండే. సో ఇక దీనిపైన ఎక్కి చూస్తే వ్యూ అయితే అద్దరిపోద్ది. సో చూపిస్తాం మీకు ముందు వీడియోలో. ఇక రూమ్ అయితే స్పేషియస్ గానే అనిపించింది, క్లీన్ గా స్పేషియస్ గా చాలా బాగా నచ్చింది. అయినా ఉండేది 1 నైట్ కే కాబట్టి అలా సరిపోయిందిలే. ఇక అలా మేము చెక్అవుట్ చేసేసి ఇక డే స్టార్టింగ్ లో చేసే మొదటి పని ఏంటంటే అసలు చాయ్ ఎక్కడుందని వెతుకుతున్నాము. పైగా అది ఊటీ, అక్కడ ఉన్న వెదర్ చాలా చల్లగా ఉంటది. ఇంకా మనం ఆఫీస్కి అయితే త్వరగా లేవం, కానీ అదేంటో ఈ ట్రిప్ లో చాలా త్వరగా మెలకు వచ్చేసింది. ఇక అలా లేచి చుట్టుపక్కల ఏమున్నాయా అని చూడటానికి వెళ్ళాము. ఈ హోటల్ ఏదో కనిపించింది, కానీ ఇక్కడ టీ దొరకదంట. సో ఇక అలా ఆ టీ గురించి వేటలు అయితే మొదలయ్యాయి. మొత్తానికి ఒక ప్లేస్ లో అయితే మాకు టీ దొరుకుతుందని తెలిసింది. ఇంకా అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడే టీ పౌడర్ రెడీ అవుతుంది, బట్ నాకు ఎందుకు ఇక్కడ టీ టేస్ట్ అస్సలు నచ్చలేదు. మరి వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియలేదు, కానీ అరే వా, నాకన్నా ఇచ్చిన నేనన్నా పెట్టుకొని తాగేదాన్ని కదా అనిపించింది. ఇక టీ రివ్యూ అయితే అది. ఇక వీళ్ళందరూ కూడా మా తొట్టి గ్యాంగ్ అనమాట. మేమైతే బ్యాక్ ప్యాకర్స్ అని ఒక టూరిజం వాళ్ళతో వెళ్ళాము. సో ఇలా అక్కడ పరిచయమైన స్ట్రేంజర్స్ వీళ్ళంతా కూడా. బట్ ఈ ట్రిప్ లో నాకైతే ఏం భయం అనిపించలేదు. అందరు కూడా అలా చాలా ఎన్నో డేస్ నుంచి తెలిసినట్టుగా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ డొమైన్ నుంచి వచ్చారు. కొందరేమో డాక్టర్ చదువుతున్నారు, కొందరేమో ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, కొందరేమో హెచ్ఆర్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, కొందరేమో ఇంకా అలా పెద్ద పెద్ద ప్రొఫెషన్స్, బిజినెస్ మ్యాన్స్ అంట. సో అలా డిఫరెంట్ పీపుల్ అయితే నేను మీట్ అవ్వడం జరిగింది. మనం చెప్పాం కదా ఒక టీ షాప్ ఫైండ్ అవుట్ చేసామని, అది ఇదే షాప్. సో వీళ్ళ అంబియన్స్ కి తగ్గట్టుగానే ఉంది టీ కూడా. అస్సలు నాకైతే అసలు నచ్చలేదు. అంటే మన హైదరాబాద్ టీ తాగిన తర్వాత అలా నాకు ఎందుకు ఆ స్టేట్ లో టీ అయితే ఎక్కడ తాగినా అలాగే అనిపించింది. మరి మీకేమైనా మంచి ప్లేసెస్ తెలుసా, లైక్ ఇలా ఊటీలో టీ బాగుండే ప్లేసెస్? సో కాస్త తెలుసుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం విన్నప్పుడు ట్రై చేద్దాము. ఇక ఇది వచ్చేసి మేము చెప్పాం కదా లైక్ బయట వ్యూ అద్దరిపోయిద్దని. సో ఇదే మీకు చూపించాలని తీసుకొచ్చాను. सब्सक्राइब करो, ఇక అలా చాయ్ తాగేశాక కాస్త కబుర్లు చెప్పుకొని స్టార్ట్ అయిపోయాము. చెప్పాం కదా ఇప్పుడు డెస్టినేషన్ ఎక్కడ అంటే మేము ఒక పార్క్ చూడడానికి వెళ్తున్నాము. అంత దూరం వెళ్ళి కూడా పార్క్ ఏంటి అని అనిపించింది, బట్ అక్కడ వ్యూస్ అయితే చాలా బాగా అనిపించాయి. అక్కడ నుంచి మనకి ఊటీ వ్యూస్ అనేవి చాలా చాలా బాగా అనిపించాయి. సో ఇదే మనల్ని తీసుకుపోయే వాహనం అనమాట. ఇక అందరము చెక్అవుట్ చేసి ఎవరి బ్యాగులు వాళ్ళు పట్టుకొని ఎక్కేయాలన్నమాట. సో ఇక నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళే ఊటీ వ్యూస్ చూసేద్దాం. అక్కడ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బుజ్జిగా ఏదో హట్ల లాగా ఉన్నాయి, చాలా క్యూట్ అనిపించాయి. సో ఇంకా నేనైతే వీడియో కాల్ చేసి మా వాళ్ళకి చూపిస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నాయి ఇల్లులు అని చెప్పేసి. నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించినాయి. ఇగో ఇల్లుల మధ్యలో పొలాలన్నమాట. అబ్బా సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ మార్నింగ్ దాని చుట్టూ కూడా కొండలు ఉన్నాయి, ఎంత క్యూట్ గా అనిపించిందో.
హైదరాబాద్ లో ఉండి కాంక్రీట్ జంగల్స్ ఈ ల్యాప్టాప్ లో చూసి కళ్ళకి చాలా బోర్ కొట్టేసింది. ఇక అక్కడ ఏ వ్యూ చూసినా అబ్బా అనిపించేలాగే అనిపించింది. అది ఎంత కామన్ గా ఉన్నా లేకపోతే ఎంత సింపుల్ గా ఉన్నా కూడా ఏదో కాస్త వెరైటీ, ఏదో కాస్త ఆహ్లాదం అనిపించింది. ఆ గ్రీనరీ కానీ అక్కడ కట్టినటువంటి ఆర్కిటెక్చర్స్ కానీ అన్ని కూడా అలా డిఫరెంట్ గా అనిపించాయి. ఇక ముందు చూపిస్తాను, లైక్ వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు అని. అందులో ఈ ఇల్లు అయితే భలే డిఫరెంట్గా, అసలు ఆ స్లోప్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ ఇల్లు అక్కడ ఎలా కట్టారా అని చూస్తుండే. ఇక అలా టీ బ్రేక్ అయ్యాక బ్యాగ్స్ అన్ని చెక్కిన ఆ డబ్బాలో ఏంటది ఆ వ్యాన్ లో పెట్టేసాము. ఇంకా వచ్చి ఓకే టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి మళ్ళీ ఒక హోటల్, ఇందాక ఫస్ట్ లో చూపించాను కదా మీకు ఒక హోటల్, సో అక్కడికి వెళ్తున్నాను. అందులో చాలా విచిత్రము వింతలు అయితే నేను చూసాను. అంటే విచిత్రం అని ఏం కాదు కానీ డిపెండ్స్ ఆన్ ద వెదర్. అక్కడ ప్లేస్ అట్రాక్ట్ చేయడానికి అక్వేరియం ఏదో పెట్టారు. చూడ్డానికి అలా కాసేపు ఆడుకున్నాను దీంతో. ఇక అక్కడ ఉన్నటువంటి వెదర్కి మామూలుగా మనకి హైదరాబాద్లో అయితే కోల్డ్ వాటర్ ఇస్తారు కదా, కానీ అక్కడ మనకి ఇలా వేడి వాటర్ పోసి పెట్టారనమాట. అది నాకు ఎందుకో కాస్త వింతగా అనిపించింది. బట్ కాస్ట్ అయితే కాస్త హైప్ అని అనిపించింది. వాళ్ళు పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి కాస్ట్కి కొంచెం ఎక్కువే అనిపించింది. మేబీ మరి టూరిస్ట్ ప్లేస్లో అలాగే ఉంటుందేమో. ఇక అలా టిఫిన్ చేశాక మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. తినే ట్రావెల్ గైడ్, సో అంటే లైక్ నెక్స్ట్ డే ప్లేస్ అని, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలని తిని చెప్తా ఉంటాడు. అండ్ మేము అందరం అలా ఫాలో అవుతూ ఉంటాము. బట్ ఇది నా ఫస్ట్ ట్రిప్ అయినా నాకైతే ఏం భయం అనిపించలేదు. అందరూ ఉన్నారు, సో అలా అందరితో కలిసి అలా జాలీగా అయితే స్టార్ట్ అయిపోయాము. హలో అట్లా కాదు, నువ్వు ఎవరో కార్నర్ కొన్నోళ్ళకి ఇవ్వాలి ఫోన్. వస్తున్నారా మీరే నీ ఛానల్ ఆమె వీడియోలకు వస్తే నీ ఛానల్ బ్లాగ్ Getting paid for this. Keshan is paying us. No. కాపీరైట్ See, కొడతామని whenever you need a memory, you can check out on my channel. So Not backpackers. Don't check out backpackers. Check out her vlogs. కాపీ విత్ కీర్తన. ప్లీజ్ డూ లైక్ షేర్. చాలు మీరు She వస్తలేదా? drink tea in the morning. She's not having coffee. बस नाम के लिए. కొంచెం లేస్తారా? సో వీళ్ళే నాకు ట్రిప్ లో పరిచయమైన కొత్త వ్యక్తులు, అండ్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. సో తిని వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ అనమాట. సో మొత్తానికి షీ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్. ఇప్పటికీ మేమందరం కూడా టచ్ లో ఉన్నాము. సో అలా ఏమైనా చిన్న ట్రిప్స్ కి వెళ్దామని, కానీ ఇప్పటి వరకు ఒక్క ట్రిప్ కూడా పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఈ 3 ఫ్రెండ్స్ వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. సో అలా ఫ్రెండ్స్ తో కలిసి ఒక లాస్ట్ అమ్మాయి ఇక్కడికో USA వెళ్తుందంట. సో లాస్ట్ గా అలా ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేద్దామని ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. చూసారా, అసలు మామూలుగా లేదు. ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలాగా ఉంది. తెలుసుకుంటే అబ్బా ఇలా కూడా చేస్తారా, అసలు మనం ఇన్ని ఇయర్స్ నుంచి ఏం చేసాము ట్రిప్లకు వెళ్ళకుండా, ఎప్పుడు చూస్తే ఆఫీస్ ఇల్లు అనుకుంటాం అని అనిపించింది. ఇక అలా టైంపాస్కి పాటలు వేసుకొని అలా అక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే కొండలు గుట్టలు మామూలుగా లేవు, క్రాసింగ్లు కాస్త అటు ఇటు అయినా అంతే. ఇంకా కానీ ఇంకా మా వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. మొత్తానికి మేము విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసింది. అండ్ తిని వచ్చేసి రహీం బాయ్, కానీ మేమందరము సల్మాన్ ఖాన్ అందరేమో కానీ నేనైతే అలాగే పిలుస్తా, బికాజ్ తను ఎందుకో నాకు అలా అనిపించాడు సల్మాన్ ఖాన్ లాగా. ఇక ఇది వచ్చేసి స్ట్రీట్ షాపింగ్. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే బాగా హెల్దీ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇక ఇక్కడ చూస్తే నాకు అన్ని కొనాలనిపించింది. బట్ జస్ట్ అలా ఫోటో అంటే దాని ఏంటో విండో షాపింగ్ మాత్రమే చేసి వచ్చేసాను. ఈ వ్యూ అయితే చూడండి, అచ్చం భలే క్యూట్ అనిపించింది. అండ్ ఇది నేను లైవ్ గా కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. లైక్ ఈ వీడియోకి అయితే ఇదే చూడండి. ఈ వీడియోలో బొమ్మలు అండ్ నెక్స్ట్ వీడియోలో లైవ్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఇదే అన్నమాట. ఇది చూడడానికి వెళ్తున్నాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న పార్క్ చాలా పెద్దది అంటే ఇంకా అది కూడా కవర్ చేసేద్దాములే అని చెప్పేసి అది కవర్ చేసాము. ట్రిప్ లో అంతా మంచిగా అనిపించింది, కానీ మధ్యలో ఆకలిస్తుంది భయ్యా. అక్కడ తినడానికి ఏముండదు. ఒకవేళ తినడానికి ఉన్నా కూడా కాస్ట్ అయితే విపరీతంగా ఉంటుంది, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వస్తుంది. ఇక ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ నాకైతే బీభత్సమైన ఆకలిస్తుంది. అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తినేసాను. అప్పటి నుంచి చెప్పాం కదా, ఇగో ఈ వ్యూస్ చూడడానికే వచ్చాము. దీని పేరు ఏదో పార్క్ అన్నారు, నేను మర్చిపోయాను దీని గురించి. అప్పుడు ఎప్పుడో కదా వెళ్ళింది.
మీకు ఒకవేళ ఐడియా ఉంటే జస్ట్ డూ కమెంట్ అనమాట. సో వ్యూస్ అయితే అవసరం ఉన్నాయి. ఎవరైనా మంచి మంచి ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే చూసారా, అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేశారు. మనం ఆల్రెడీ తినేసాము. ఇక తిన్నాక వీడియో షూట్ చేసుకుందామని చెప్పేసి షూట్ అయితే చేస్తున్నాను. అక్కడ రష్ అయితే ఎక్కువ ఏం లేరు. నేను వెళ్ళిన టైంలో కానీ ఎందుకో మరి ఏ ప్లేస్లో కూడా చాలా మినిమల్ రష్ ఉండే. సో ఇట్స్ నాట్ దాట్ రషీ ప్లేస్ అనిపించింది. చెప్పాను కదా, ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇక చిన్న గార్డెన్ టైప్గా డెవలప్ చేశారనమాట. సో ఫొటోస్కి చాలా క్యూట్ అనిపించింది ప్లేస్. కానీ ఏంటంటే దిగడానికి ప్రాపర్ ఫోన్ కూడా ఉంటే ఇంకా చాలా చాలా మంచి మంచి ఫొటోస్ అయితే వస్తాయి. సో జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అంతే. ఎంత మంచి వ్యూలో ఒక నచ్చిన సాంగ్ వింటే ఎలా ఉంటుంది మరి, ఇంకెందుకు పాడేద్దామా? నీ చిగురాకు చూపులే అవినా ముత్యాల సిరులే, నీ చిన్నారి ఊసులే అవినా బంగారు నిధులే, నీ పాల పొంగల్లో తేలని నీ గుండెలో నిండని, నీ నీడలా వెంట సాగని, నీ కళ్ళల్లో కొలువుండని. ఫైనల్గా నేచర్ని ఇంత దగ్గరగా చూస్తే ఎవరైనా లవ్లో పడకుండా ఉంటారా? సో అందుకోసమే నేచర్ కోసం ఒక మంచి సాంగ్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వ్లాగ్ని ఇంత ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పటికి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. దాట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.